హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిజినెస్ మరియు స్టార్టప్ అంటే ఏంటో వివరంగా చూద్దాం. బిజినెస్ అంటే ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని అందించడం ద్వారా ప్రాఫిట్ పొందడమే. ఇందులో ఒక వ్యక్తి లేదా సంస్థ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి సరిపడే రిసోర్సెస్ లేదా సర్వీసెస్ ను తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించి ప్రాఫిట్ ను పొందడానికి చర్యలు తీసుకుంటారు. వ్యాపారం ఏ దశలో నడుస్తుందో దాని ప్లానింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. బిజినెస్ యొక్క ప్రధాన లక్ష్యము లాభం సంపాదించడం. దీన్ని సాధించడానికి వ్యాపారాలు సాధారణంగా స్థిరమైన మరియు ఊహించదగిన ఆదాయాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇప్పటికే ప్రూవెన్ బిజినెస్ మోడల్స్ ను అనుసరిస్తూ పనిచేస్తాయి. ఈ విధంగా నమ్మకమైన మరియు విజయవంతమైన బిజినెస్ మోడల్స్ పై ఆధారపడతాయి. వ్యాపారాలు స్టడీ గ్రోత్ ను అందుకుంటూ కాలక్రమేణా పెరుగుతాయి మరియు ఎక్స్పాండ్ అవుతాయి. తద్వారా అవి స్టేబుల్ డెవలప్మెంట్ ను సాధించగలుగుతాయి. స్టార్టప్ అంటే ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభించడమే. ఇది సాధారణంగా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ ను మార్కెట్ కు తీసుకురావడం. ఇది కొత్త ఆలోచనలతో ప్రారంభించబడుతుంది. స్టార్టప్లు టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ మరియు మార్కెట్ అవసరాలను గుర్తించి వాటి ఆధారంగా బిజినెస్ ను రూపొందిస్తాయి. స్టార్టప్లు కొత్త మరియు వినూత్నమైన ఆలోచనలను కలిగి ఉంటాయి. అవి అనేక సందర్భాల్లో ఇన్నోవేషన్స్ కు ప్రాధాన్యతను ఇస్తాయి. వీటి లక్ష్యము వేగవంతమైన వృద్ధి సాధించడం, అంటే వారు త్వరగా పెరగడానికి మరియు విస్తరించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ స్టార్టప్ హై రిస్క్ తో ఉండవచ్చు, ఎందుకంటే అవి కొత్త మార్కెట్లో ఆపరేట్ అవుతాయి. ఇలాంటి స్టార్టప్ బిజినెస్లు స్కేలబిలిటీని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడి ఉంటాయి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధిని సాధించడం వీటి ప్రత్యేక లక్ష్యం. బిజినెస్ లేదా స్టార్టప్ ప్రారంభించాలంటే ఏం చేయాలంటే మీకు ఒక బిజినెస్ ఐడియా అనేది ఉండాలి. ఈ ఆలోచన ద్వారా మీరు ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించాలి. అంతేకాకుండా ఈ ఆలోచనలో కొత్తదనము మరియు ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్ అనేది ఉండాలి. మీరు ఈ వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెట్ను మరియు కస్టమర్ అవసరాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు మీ బిజినెస్ ను ప్రారంభించడానికి ముందు ఒక బిజినెస్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఇందులో బిజినెస్ గోల్స్, ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్, టైమ్ లైన్, గోల్స్ ఇవన్నీ ఉండాలి. బిజినెస్ లేదా స్టార్టప్ ప్రారంభించడానికి సాధారణంగా ఫండింగ్ అనేది అవసరం. మీరు మీ సొంత ఫండ్స్ తో లేదా ఇతర ఇన్వెస్టర్స్ ద్వారా ఫండ్స్ ను సేకరించవచ్చు. బిజినెస్ ను ప్రారంభించిన తరువాత మీ ప్రోడక్ట్ ను కస్టమర్స్ కు చేరవేయడానికి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి అవసరం. ఇవి సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేదా ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కస్టమర్ ఫీడ్బ్యాక్ను వినండి. ఇది మీరు బిజినెస్ను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. బిజినెస్ను విజయవంతంగా నడపడానికి బిజినెస్ ఆపరేషన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఇతర డిపార్ట్మెంట్స్ను పర్యవేక్షించడం ముఖ్యం. బిజినెస్ లేదా స్టార్టప్ను ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ బిజినెస్ లీగల్గా నడిచే విధంగా చూసుకోండి. పర్మిట్స్, లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ మరియు ఇతర లీగల్ రిక్వైర్మెంట్స్ని సరైన విధంగా పూర్తి చేసుకోండి. బిజినెస్లో రిస్క్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇవి మార్కెట్ చేంజెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదా న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు. వీటిని ముందుగా అసెస్ చేసి ఎలా మేనేజ్ చేయాలో ఒక ప్రాపర్ ప్లాన్ రూపొందించుకోవడం చాలా అవసరం. అలాగే ప్లాన్ బి కూడా సెటప్ చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినా వ్యాపారాన్ని సురక్షితంగా కొనసాగించడానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ ప్రారంభించే ముందు ఫండ్స్ ను ఎలా నిర్వహించాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. బడ్జెట్ ఏర్పాటు చేసి ఖర్చులను సరిగ్గా మానిటర్ చేయండి. క్యాష్ ఫ్లోస్ ను నియంత్రించడం వ్యాపార అభివృద్ధికి కీలకం. మార్కెట్ మార్పులతో అనుసంధానంగా బిజినెస్ లో మీరు కూడా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. సమయానికి బిజినెస్ అభివృద్ధి చెందడం ముఖ్యం. తద్వారా మీరు పోటీదారుల నుంచి ముందుకు వెళ్ళిపోతారు. బిజినెస్ లో సక్సెస్ సాధించాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందడం, వారి ఇష్యూస్ ని పరిష్కరించడం మరియు మంచి సర్వీస్ ను అందించడం తప్పనిసరి. కస్టమర్ సపోర్ట్ ద్వారా మీరు వారి అవసరాలను సమయానికి తీర్చాలి. ఇది బిజినెస్ కి లాయల్ కస్టమర్స్ ను తీసుకురావడంలో సహాయపడుతుంది. బిజినెస్ ప్రారంభంలో దానిని పెద్దగా స్టార్ట్ చేయకుండా చిన్న స్థాయిలో ప్రారంభించడం మంచిది. తరువాత సమయానికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఫైనల్గా చెప్పాలంటే వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించడం సాహసమే, కానీ సరైన ప్రణాళిక, వ్యూహాలు మరియు కఠిన కృషితో మీరు విజయవంతంగా నడిపించవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.